ప్రపంచంలోనే తిరుపతి లడ్డూకి ఎంతో ప్రత్యేకత ఉందని, అలాంటి మహాప్రసాదం అపవిత్రమైందన్న ఆరోపణలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. పవిత్రమైన తిరుపతి లడ్డు వివాదంపై సమగ్ర విచారణ చేయాలని మౌనదీక్ష బూనిన ఆయన, దేవుని ప్రసాదం విషయంలో ఎవ్వరూ రాజీ పడొద్దని, విచారణలో తప్పు జరిగినట్లు తేలితే బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రసాదంలో కల్తీ జరిగిందని ఒకరు, జరగలేదని మరొకరు చెప్తున్నారని, నీళ్లలో మునిగి ప్రమాణాలు చేస్తే వాస్తవాలు బయటకు రావని అన్నారు విహెచ్. ప్రపంచంలోనే వెంకటేశ్వర లడ్డు అనేది ప్రతి ఒక్కరికి అభిమానం. అలాంటి లడ్డు తయారు చేయడంలో నెయ్యిలో మరి ఈనాడు ఎడ్లని చేపలని దానికి తేమని ఏదైతే దాని మీద గుజరాత్ లో జరిగినటువంటి ఎంక్వైరీలో వెళ్ళింది అనేది ఒక పెద్ద యావత్ ప్రపంచంలోనే ఆలోచన చేస్తుంది. గతంలో వైఎస్ఆర్పి ప్రభుత్వం, ఇవాళ టీడీపీ, జనసేన, దాంతో పాటు బీజేపీ వాళ్ళు ఎంతసేపటికి మేము చేయలేదని హారతులు తీసుకుంటా, నిండా కప్పులో పెట్టుకుంటా ధర్మాలు తింటున్నారు. ఈ ధర్మాలు ఎందుకురా బాబు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా. నా ఆలోచన కూడా ఏంటంటే దీక్ష, ఈ దీక్ష ద్వారానన్నా కేంద్ర ప్రభుత్వం కదలాలి. చాలా కేసులలో రాహుల్ గాంధీ గారి బోఫర్ కేసులో కూడా 13 ఏళ్ల చచ్చిపోయినాక 13 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. అట్లా కాకుండా ఇది దేవుని మాట, వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, దీన్ని తొందరగా